ఓకే అన్న, స్టార్ట్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన పరిశుద్ధులారా, ప్రభు మనందరినీ కూడా మరొకసారి ఇలాగా మనందరినీ సమకూర్చినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను, ప్రభుని ఆరాధిస్తుంటున్నాను. ప్రభు కృప మనందరికీ కూడా సమృద్ధిగా తోడుగా ఉండును గాక. ఈ దినము ప్రభు మనందరితో కూడా మాట్లాడతాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. మరి ప్రభు గడిచిన వారాలుగా ఇక్కడ జీవమును గూర్చిన కీలకమైన విషయాల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నేను పూర్తిగా పాలు పొందలేకపోయినా కొన్నిసార్లు మధ్యలో కొంత సమయము పాలు పొందుతూ వచ్చాను. పరిశుద్ధులారా, నిజంగా ప్రభు మంచి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఈ మంచి అవకాశం ఇచ్చి మరి అందరూ కూడా చక్కగా దేవుని వాక్యం వినే అవకాశం ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ వాక్యమును విని మనం అర్థం చేసుకోవాలంటే మనకి నిజంగా చాలా దేవుని కనికరం ఎంతో అవసరం. కాబట్టి పరిశుద్ధులారా, మనందరం కూడాను ప్రభువుని ఒక విషయం అడగవలసి ఉన్నది. ప్రభువా, నా కన్నులు తెరువుము, నా చెవులు తెరువుము అనే ఈ ప్రార్థన మనం ఎడతెగకుండా చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే కేవలము ఆ దేవుని ప్రత్యక్షత దర్శనం ఉంటే తప్ప ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేము, వీటిని అనుభవించలేము. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఏంటంటే సామెతలు 29:16లో దర్శనము లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు. కాబట్టి ఈ దర్శనం అంటే ఏంటో ఏదో రాత్రి వేళ వచ్చే కళలు, అది కనబడింది, ఇది కనబడింది, అలాంటివి కాదు. కానీ మన ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు దేవుని వాక్యములో నుండి మనకి లోతైనటువంటి ఆత్మ సంబంధమైన పర సంబంధమైన విషయాలు మనకి అర్థం అవటం. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షత మనకు అవసరం. కాబట్టి మనము ఈ కూడికకు వచ్చే ముందు లేక ప్రతి దినము కూడా ప్రభువా, నా కన్నులు తెరువుము, నా చెవులు తెరువుము అని మనం ఎంతగానో ప్రార్థించవలసిన అవసరం. అప్పుడు మాత్రమే ఈ యొక్క దైవికమైన విషయాలు మనం అర్థం చేసుకోగలము. రెండవదిగా వాటిని మనము అనుభవించగలం. ప్రభు ఆ రీతిగా మనందరి యొక్క మనోనేత్రాన్ని సమృద్ధిగా ప్రభు వెలిగించును గాక. ఆమేన్. మరి గడిచిన కొన్ని దినాలుగా జీవమును గూర్చినటువంటి వాక్య భాగములు ఎంతో చక్కగా అద్భుతంగా మనం వింటూ వచ్చాం. కాబట్టి ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు, అసలు సృష్టి ఎందుకు దేవుడు చేశాడు అని మనం చూసినప్పుడు అక్కడ మనకి జ్ఞాపకం చేయబడిన విషయం ఏంటంటే, ఒకటి, జీవమును ఉత్పత్తి చేయుటకు తిరిగి దేవుడు పునరుద్ధరించాడు. ఉన్న సృష్టిని పునరుద్ధరించి దేనికంటే ఆ జీవమును ఎదుగుదల కొరకు, జీవమును ఉత్పత్తి చేయుటకు, జీవము ఇక ఎదుగుదల కొరకు తిరిగి తన యొక్క జీవము ఏదైతే ఉందో అది మనందరికి ఇచ్చుటకు, మానవుని చేసి మానవులమైన మనము ఆ జీవాన్ని కలిగి ఉండినట్లుగా దేవుడు సృష్టిని చేసి ఉన్నాడు. కాబట్టి ఈ రికార్డు, సృష్టి యొక్క రికార్డు దేనికంటే జీవము కొరకు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము బైబిల్ అది జీవ పుస్తకము. కాబట్టి మనం ఈ దర్శనము చూడగలగాలి. కాబట్టి దేవుడు మరి ఈ సృష్టి చేసిన తర్వాత ఆ ఉద్దేశం ఏంటి అంటే మానవుని చేశాడు. ఈ మానవుడు, మొదటి మానవుడు ఆదాము క్రీస్తు ప్రభువుకి గుర్తుగా ఉన్నాడు. ఆదాము దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. అయితే కొలసి 1:15 చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు కూడా దేవుని స్వరూపమే. కాబట్టి మొదటి ఆదాము దేవుని స్వరూపమే, కడపటి ఆదాము, రెండవ ఆదాము కూడా దేవుని స్వరూపమే. అయితే మొదటి ఆదాములో ఉన్నది మానవ జీవము, కడపటి ఆదాములో ఉన్నది దైవిక జీవము. ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు మరి ఆదామును చేసినప్పుడు దేవుడు చాలా సంతోషించాడు. 6వ దినము సృష్టి చేసిన తరువాత దేవుడు చాలా సంతృప్తి చెందాడు, విశ్రాంతి తీసుకున్నాడు. ప్రియులారా, నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదవాలని ఇష్టపడుతున్నాను. మరి బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూసి
చదవడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. తద్వారా మనం వాక్యంలో ప్రవేశిస్తాం. చూడండి, నేను ఆదికాండం 1 అధ్యాయం 31 వచనం చదువుతున్నాను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. కాబట్టి ఇక్కడ చాలా మంచిదిగా ఉన్నది 6వ దినం. అంటే సృష్టి పూర్తయిపోయింది. కాబట్టి మనం ఆహ్, మొదటి అధ్యాయంలోనే పూర్తయింది. అయితే రెండవ అధ్యాయం ఏంటి అంటే, మొదటి అధ్యాయాన్ని మరింత వివరంగా, స్పష్టంగా, తేటగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే, మరి దేవుడు ఆదాము తయారు చేసి సృష్టించిన తర్వాత దేవుడు మరి ఏదెను తోటను చేయడము, తిరిగి ఆదాముకి గాఢ నిద్ర కలగచేసి ప్రక్కటెముకతో హవ్వను నిర్మించడం, ఇవన్నీ కూడా 6వ దినమే పూర్తయిపోయినాయి. ఇవన్నీ 6వ దినమే. మొదటి అధ్యాయము చివరి వచనంకి వచ్చేప్పటికి సృష్టి పూర్తయిపోయింది. దేవుడు 7వ దినంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి దేవుడు ప్రియులారా, మనము చూడవలసింది ఏంటంటే ఇక్కడ దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే తనను వ్యక్తపరచగలిగే ఒక వ్యక్తి, ఒక మానవుడు దేవునికి దొరికాడు. అయితే ఈ యొక్క ఆదామును మనం చూసినప్పుడు ఆదాములో దేవుని స్వరూపం ఉంది. ఓకే. ఆదాము, హవ్వలు దేవుని జాతి. ఇప్పుడు మానవుడు దేవుని జాతి వారు. అంటే ఏంటి అర్థం? అయితే ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయంలో మనం ఒక వచనం మనందరికి తెలుసు. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి, దేవుడైన యెహోవా వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను. ఓకే. తెలుగు బైబిల్‌లో మనకి తర్జుమా తప్పుపడింది జీవాత్మని. యాక్చువల్‌గా ఇది కరెక్ట్ తర్జుమా 1 కొరింథీ 15:45లో ఉంది. నరుడు జీవించు ప్రాణి ఆయను. కాబట్టి మానవుని చేసినప్పుడు దేవుడు మానవునిలో ఆత్మ తను ఊదినప్పుడు మానవుని లోపలికి ప్రాణము తయారైంది. రెండోది మానవుని లోపల భాగము, అత్యంత లోపలి భాగము ఆత్మ. కాబట్టి అందుకే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. యెహోవా పెట్టిన దీపం. కాబట్టి మానవునిలో ఒక ప్రత్యేకమైన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుని స్వరూపం ఉంది. రెండోది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఉంది. ఇదే ఆత్మ అంటే మానవాత్మ. మానవాత్మ, నరుని ఆత్మ. చాలా మంది క్రైస్తవులు ఆదాములో ఉన్నది దేవుని ఆత్మని పొరబడేవారు చాలా మంది ఉన్నారు. అనేక సంవత్సరాలు నేను కూడా అలాగనే పొరబడ్డాను. అయితే మానవుల్లో ఉన్నది మానవాత్మ. సరే, ఇక్కడ దేవుడు మానవుని చేసిన తర్వాత 17వ అధ్యాయం రెండో అధ్యాయము ఆదికాండము 16, 17లో చూసినట్లయితే ఒక తోట చేసి తోటలో ఆ యొక్క వృక్ష ఫలమును పెట్టి మరి అవన్నీ నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం తినకూడదని చెప్పాడు. నువ్వు దినము నిశ్చయముగా చచ్చెదవు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా 6వ దినమే పూర్తయిపోయినాయి. అంటే దేవుడు మానవుని చేశాడు. మానవుని తీసుకొని వచ్చి ఆ యొక్క ఏదైనా తోట మధ్యలో జీవవృక్షం ఉంది, అక్కడ నిలబెట్టాడు. ఇదిగో ఇది జీవవృక్షం. చూడండి, అంత పెద్ద తోట. ఆ తోటలో ఒక నది కూడా ప్రవహిస్తా ఉంది. కాబట్టి అంత పెద్ద తోటలో నేను ఆలోచించినప్పుడు మరి ఎలాగ ఆదాము గుర్తించగలిగాడు ఈ జీవవృక్షము? అది సెంటర్‌లో ఉన్నప్పటికిని మరి ఆ పండు తీసుకొని తినాలంటే అది మరీ ఎత్తైన పెద్ద పొడుగైన చెట్టేం కాదది. బహుశా నేను అనుకుంటాను అది చాలా ఆకర్షణీయంగా ఉన్న చెట్టు, ఒక అందమైన చెట్టు. అంతేకాదు ఆ చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి చూపించాడు. ఇదిగో ఇదే అని చూపించాడు ఇది. కాబట్టి ఆ జీవవృక్షము సాక్షాత్తు యేసు ప్రభుకే గుర్తు. ఎందుకంటే జీవము, నేనే జీవము అని చెప్పిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువారు. పునరుత్థానం, జీవం ఆయనే. ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఇక్కడ అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదాము, హవ్వలు వారు ఈ యొక్క జీవవృక్ష పండు తినాలని ఆశించాడు. తింటే ఏం జరుగుండేది? ఇది మనం బహుతేటగా చూడగలగాలి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆదాములో కూడా ఆత్మ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మ చాలా విలువైంది. ప్రియులారా, దేవుడు ఆత్మగా ఉన్న దేవుడు
ఆదాము హవ్వలోకి వచ్చి ఉండేవాడు వాళ్ళు తిని ఉంటే. సో వాళ్ళిద్దరూ దైవత్వాన్ని కలిగి ఉండేవాళ్ళు. వారిద్దరూ దేవుని వ్యక్తపరిచేవారు. వాళ్ళిద్దరూ దేవునికి ప్రతినిధులుగా ఉండేవారు. అది దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ అనేది చాలా చాలా విలువైంది. ప్రియులారా, మనము ఎన్నో సందేశాలు వింటున్నాం కానీ, ఈ సందేశాలు మన అనుభవంగా మారాలంటే, మనకు నిజంగా ఆశీర్వాదకరంగా, మనకి అనుభవేచ్ఛముగా అనుదిన జీవితంలో మనం క్రీస్తును జీవముగా, జీవ సరఫరాగా, సర్వముగా అనుభవించాలంటే, అసలు మానవాత్మను మనం ఎరగాలి. నీలో ఆత్మ ఉంది. ఆత్మ ఎలా పనిచేస్తుంది? మనం ఎరగాలి. ఈ దినాల్లో క్రైస్తవులు ఎక్కువ నిర్లక్ష్యం చేసేది ఏంటంటే ఆత్మని. చూడండి, దేవుడు మానవుడిని 3 భాగాలుగా చేశాడు. శరీరం. ఈ శరీరం దేనికి ఆహారం కలిగి ఉండున్నట్లుగా శరీరం చేశాడు. మరి ప్రాణంలో ప్రాముఖ్యమైన భాగం మనసు. జ్ఞానము కలిగి ఉండున్నట్లుగా మనసును చేశాడు. ఆయా పనులు, చదువులు, ఉద్యోగాలు, ఇవన్నిటి కొరకు దేవుడు మానవుడి ప్రాణం చేశాడు. ప్రాణంలో ఇంకా 2 భాగాలు ఉన్నాయి. ఆవేశము, సుఖ దుఃఖాలు, ఆయా రకాలైనటువంటి అనుభూతులు, ఫీలింగ్స్ ఉంటాయి. తర్వాత చిత్తము అంటే నిర్ణయించేటువంటి ఒక అవయవం. కాబట్టి మనసు, ఆవేశము, చిత్తము కలిపితే ప్రాణం. అయితే అత్యంత లోపలి భాగము అది ఆత్మ. ఇది ఎందుకు చేశాడు దేవుడు? కాబట్టి దేవుడు మానవుని 3 భాగాలతో చేశాడు. మానవుడు ఒక పాత్రగా చేశాడు. ఎందుకు ఆత్మను చేశాడంటే, దేవుని కలిగి ఉండున్నట్లుగా దేవుడు ఆత్మను చేశాడు. కాబట్టి ఆరో దినము సృష్టిలోనే, ఆదికాండము చివరికి దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు అంటే, ఇప్పుడు ఆదాము హవ్వలు జీవవృక్షం గనక ఆ పండు తింటే, నేను వారి లోపలికి వెళ్ళగలను. వారిలో నుండి నన్ను నేను వ్యక్తపరచుకొని ప్రాతినిధ్యం వహించగలను. తద్వారా నేను భూమి అంతటిని ఏలుబడి చేయగలను. నేను సృష్టించిన ఈ మానవుని ద్వారా నాకు విరోధి, నా శత్రువు అయినటువంటి సాతానుకు నేను తీర్పు తీర్చగలను అనే ఆ తలంపు దేవుడు విశ్రాంతి తీసుకునేలాగా చేసింది. అయితే ప్రియులారా, మనకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళట్లేదు కానీ, ఆత్మను గురించి ఈరోజు కొంత పంచుకోవాలని నాకు ప్రేరేపణ ఉంది. ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఆత్మను ఎంతైనా మనం ఎరగాలి. మనం ఆత్మను నిర్లక్ష్యం చేయకూడదు. మానవాత్మ చాలా విలువైనటువంటిది. ఇది ఒక రకంగా చెప్పాలంటే, దేవుని ఆత్మతో కొన్ని పోలికలు కలిగి ఉంది. సమానం కాదు గాని, మానవుని ఆత్మలో దైవత్వం లేదు. కానీ కొంత పోలికలు కలిగి ఉంది. రెండోది, ఈ మానవాత్మకు చాలా సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. ఎలాంటి శక్తి ఉంది అంటే, దేవుణ్ణి లోపలికి తీసుకోగలదు. మీరు గమనించండి, ఒక చేతి తొడుగు అంటారు, అంటే గ్లౌజ్. చూడండి, డాక్టర్స్, నర్సెస్ వాడతారు కదా. ఈ చేతి తొడుగు మనకి ఏ ఆకారంలో కనపడుతుంది? చేతి తొడుగు చెయ్యి ఆకారంలో కనపడుతుంది. చెయ్యి ఆకారం. ఎందుకు ఈ చేతి తొడుగు తయారు చేస్తున్నారంటే, అది చెయ్యిని కలిగి ఉండున్నట్లుగా చేతి తొడుగు చెయ్యి యొక్క స్వరూపంలో చేయబడింది. అలాగే మానవుడు దేవుని స్వరూపంలో ఎందుకు చేయబడ్డాడు? ప్రియులారా, ఎప్పుడైనా ఆలోచించారా? నేను ప్రభుని నమ్మకం ముందు చాలా సార్లు దేవుడు మానవుని ఎందుకు చేశాడు? ఎందుకు ఈ కష్టాలు, బాధలు, రోగాలు, మరణము ఎంతో ఆలోచించేవాడిని. నాకెప్పుడు దీనికి జవాబు దొరకలేదు కానీ, నేను ప్రభువు నమ్మి రక్షించబడి ప్రభువుని సేవిస్తూ నా దినాల్లో కూడా నాకు ఎక్కువ అర్థం కాలేదు కానీ, ప్రియులారా, మరి ప్రభు కొన్ని విషయాలు పునరుద్ధరించినప్పుడు, కొన్ని సత్యాల్ని పునరుద్ధరణలో నాకు ఇది అర్థమైంది. ప్రత్యేకంగా ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉండుటకు దేవుడు మానవుడిని తన స్వరూపంలో చేశాడు. కాబట్టి చెయ్యిని కలిగి ఉండుటకు చేతి తొడుగు చెయ్యి యొక్క స్వరూపంలో చేయబడింది. ఉదాహరణకి చూడండి, మీకు వాటర్ బాటిల్ ఉంటుంది. సహజంగా మనం వాటర్ బాటిల్ ఎందుకు కలిగి ఉన్నాము? నీరును కలిగి ఉంటకు. కాబట్టి నీరు కలిగి ఉండుటకు, ఆ నీరు మనకి తృప్తినిస్తుంది, నీతిని వ్యక్తపరచుటకు. కాబట్టి ఉదాహరణకు ఒక వాటర్ బాటిల్ ఉంది, నీళ్ళ బాటిల్లో తెల్లని నీళ్లతో నింపామనుకోండి, ఆ బాటిల్ మనకి ఎలా కనపడుతుంది? తెల్లగా కనపడుతుంది. ఒకవేళ నల్లని నీళ్లతో నింపామనుకోండి, నల్లని నీళ్లతో అది నల్లగా కనపడుతుంది. కాబట్టి ఈ రోజున మన ఆత్మ అనేది
తీసుకోగలుగుతుంది. కాబట్టి ఆత్మ అనేటువంటిది స్వీకరించే అవయవము, పొందుకునే అవయవము. ఇది మనం గుర్తించాలి. చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంత వాక్యం చదువుతున్నా, ఎన్ని సందేశాలు విన్నా, ప్రియులారా, మనం ఆత్మను సరిగా గనక ఉపయోగించకపోతే, మన ఆత్మీయ జీవితంలో మనం విఫలమై ఓడిపోయే వారంగా ఉంటాం. మనం క్రీస్తును వ్యక్తపరచలేము. కాబట్టి ఆత్మను గురించిన అవగాహన మనకు అవసరం. చాలా అవసరం. ఇది మనకి ప్రభువు మనకి బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, ఉదాహరణకి ఒక బల్బ్ వెలుగుతా ఉంది. బల్బ్ వెలుగుతున్నప్పుడు మనం చూస్తే ఆ బల్బులో 3 భాగాలున్నాయి. వైర్ ఉంటుంది. మనకు కనబడే బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ లోపల ఒక భాగం ఉంది. దాన్నేమంటారంటే ఫిలమెంట్ అంటారు. కాబట్టి ఈ ఫిలమెంట్ చాలా ప్రాముఖ్యమైంది. ఫిలమెంట్ ఎందుకుంది బల్బులో? ఫిలమెంట్ ఎందుకుందంటే కరెంటును కలిగి ఉండునట్లుగా ఫిలమెంట్ ఉంది. ప్రైజ్ ద లార్డ్. కరెంటును కలిగి ఉండునట్లుగా ఫిలమెంట్ ఉన్నట్లే నీవు నేను దేవుని ఆత్మను మనం కలిగి ఉండినట్లుగా మనం మానవ ఆత్మను కలిగి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. నీరును కలిగి ఉండినట్లుగా నీళ్ళ బాటిల్ ఉన్నట్లు మనం దేవుని జీవముగా కలిగి ఉన్నట్లు మనం ఆత్మను కలిగి ఉన్నాం. కాబట్టి ఆత్మ అనేది రిసీవర్, అంటే పొందుకునేది. చూడండి, పూర్వ దినాల్లో ట్రాన్సిస్టర్స్ ఉండేవి. అందులో రిసీవర్ అని ఉంటది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణ, మనం తిప్పుతున్నప్పుడు విజయవాడ కేంద్రము లేక హైదరాబాద్ కేంద్రం అని ట్యూన్ చేసినప్పుడు అక్కడ మనం విజయవాడలో ఏం జరుగుతుందో మనం ఇక్కడ వినగలుగుతాం. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో వినగలుగుతాం. అలాగే మన ఆత్మ దేవుని లోపలికి ట్యూన్ చేసుకోగలదు. మన ఆత్మ, దేవుని ఆత్మ ఒక్కటైపోతాయి. ఓహ్! ప్రైజ్ ద లార్డ్. ఈ సామర్థ్యము, ఈ శక్తి ఆత్మకు ఉందండి. ఆత్మకుంది. ఒకవేళ ఈ దినాల్లో ట్రాన్సిస్టర్స్ ఎక్కువ కొంతమంది ఇంట్లలో టీవీ ఉంటది. టీవీలో ఒక భాగం ఉంది. దాన్ని యాంటీనా అంటాము. ఈ యాంటీనా ఏం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాలు, బొమ్మలు మనకి ప్రసారం చేస్తుంది. ఉదాహరణకి అమెరికాలో ఏదో జరుగుతా ఉంది. లేదా ఢిల్లీలో మన ప్రధానమంత్రి మాట్లాడుతా ఉంటే మనం ఇంట్లో కూర్చుని టీవీలో ఆయన్ని ఎలా చూడగలుగుతున్నాము అంటే, గాలిలో ఉన్నటువంటి ఆ దృశ్యాల్ని, ఆ బొమ్మలను ఈ యొక్క టీవీలో ఉన్నటువంటి యాంటీనా ఏం చేస్తుందంటే, అది లాక్కుంటుంది, అది తీసుకుంటుంది, అది స్వీకరిస్తుంది. దానికి ఆ సామర్థ్యం ఉంది యాంటీనాకు. అదే విధంగా నీలో నాలో సహోదరుడా, దేవుడు ఒక గొప్ప విషయం పెట్టినాడు. ఒక గొప్ప ఏంటంటే అది ఆత్మ, మానవాత్మ. ఈ ఆత్మ దేవుణ్ణి లోపలికి తీసుకోగలదు. తద్వారా మనం దేవుణ్ణి దేవుడు ఈ రోజున జీవముగా, ఆహారముగా మనకి ఏదెను తోటలో ప్రత్యక్షపరుచుకున్నాడు ఆహారంగా. కాబట్టి జీవపు వృక్షం యొక్క పండు తిన్నట్లయితే ఆదాము తప్పకుండా ఖచ్చితంగా దేవుని వ్యక్తపరిచేవారు. కాబట్టి ఆత్మ ఎంత విలువైందో చూసారా? ప్రియులారా, మనం ఇది చూసినట్లయితే, మనం నిజంగా ఇది మనం ఎరిగినట్లయితే, మనము చాలా వెలిగించబడతాం. కాబట్టి ఈ రోజున మనము ఈ యొక్క సత్యాన్ని చూడాలి. కాబట్టి మనము ఈ యొక్క జీవముగా ఉన్న దేవుణ్ణి మనం అనుభవించాలి. దేవుడు జీవమైనాడు. అయితే ఇంకొక చెట్టు ఉంది. అది మరణానికి గుర్తు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, అది దినమున నిశ్చయముగా చచ్చెదు అన్నాడు. మరణం అనేది ఇక్కడ అపవాదికి గుర్తు. హెబ్రీ 2:14 ప్రకారంగా అక్కడ మనం చూసినట్లయితే మరణం యొక్క బలము గలవాడు ఎవరంటే అపవాది. కాబట్టి ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆ వద్దన్న పండు తిన్నారో వాళ్ళ లోపల విషం వచ్చింది, వాళ్ళ లోపలికి మరణం వచ్చింది. ప్రియులారా, తద్వారా ఏమైందంటే ఈ యొక్క ఆత్మకు దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. ఆత్మ ఉంది లోపల, కానీ పనిచేయదు. ఉదాహరణ చూడండి, పెరాలసిస్ వచ్చిందంటారు, చెయ్యి పడిపోయిందండి అంటారు, కాలు పడిపోయింది అంటారు. ఏంటి దాని అర్థము? అదే ఊడి కింద పడిపోలేదు, చెయ్యి అట్లాగే ఉంది, కాలు ఉంది, కానీ లోపల రక్త ప్రసరణ లేదు. రక్త ప్రసరణ ఆగిపోయింది, పనిచేయదు. అలాగే ఆత్మ లోపల ఉంది, కానీ ఏ స్థితిలో ఉంది అంటే మృత స్థితిలో, చచ్చిన స్థితిలో ఉందని ఎఫెసీ 2:1 చెప్తా ఉంది. కాబట్టి మరి మనసు ఏమైపోయిందంటే, మన మనసు దేవునికి విరోధముగా మారిపోయింది. కొలస్సీ 1:21 ప్రకారంగా మనసు విరోధం అయిపోయింది. తర్వాత మనసు చీకటి అయిపోయింది. ఎఫెసీ 4:17 ప్రకారంగా మనసు గుడ్డిదైపోయింది. 2 కొరింథీ 4:4 ప్రకారంగా. రెండోది, ప్రాణంలో ఉన్న ఆవేశాలు అదుపు తప్పాయి.
అదుపు తప్పిపోయి మానవుడు చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నాడు. మానవుని చిత్తం ఏమైపోయిందంటే స్వచిత్తం అయిపోయింది. నేను, నా ఇష్టము. కాబట్టి ఎప్పుడైతే ఈ పండు తిన్నారో వద్దన్న పండు, నేను, నా ఇష్టం నువ్వెవరివి అన్నట్టుగా మానవుడు స్వేచ్ఛ. ఈ యొక్క మంచి చెడ్డల పండు ఎలాంటి నియమం కలిగిందంటే అది స్వేచ్ఛా నియమము. అది దేవుని మీద ఆధారపడదు. ఓహ్! దేవుడు నాకు అవసరం లేదు. నాకు నేనే దేవుడిని. ఓహ్! నా ఇష్టము, నా చిత్తం నేను నెరవేరుస్తా అన్నట్టుగా ఇది ఉంటుంది. ప్రియులారా, ఈ రోజున ఈ 2 నియమాలు మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఇక రోజు జరిగే మిగిలిన సందేశాలు కూడా చక్కగా అర్థం చేసుకుంటామని నేను తలస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఈ ఈ యొక్క జీవపు నియమమును మనము వెంబడించాలి. అంటే ప్రభువుని మనం ఆయన్ని ఆధారపడాలి. ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకోవాలి. సరే, ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమి జరిగింది అని మనం చూస్తే, మనం ఇక్కడ గమనించాలి. మనలో అనేక మంది రక్షించబడ్డాము. దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము దేవుని పిల్లలము. అయినప్పటికిని ఎందుకు మనము అనేక సార్లు జారిపోతున్నాము, ఓడిపోతున్నాము, బలహీనంగా ఉన్నాము అనే విషయాన్ని మనము గుర్తించాలి. చూడండి, 3వ అధ్యాయంలో సర్పము హవ్వ దగ్గరికొచ్చి మాట్లాడినప్పుడు మొట్టమొదటి మాట ఏంటంటే, "ఇది నిజమా? ఇది నిజమా?" అంటే అనుమానం పుట్టించాడు. అంటే సర్పము, సాతానుడు మనసును తాకుతూ వస్తాడు. కాబట్టి మన మనసును ఎప్పుడైతే తాకబడతామో మనకు అనుమానాలొస్తాయి. దేవుని మీదున్న విశ్వాసం తొలగిపోతుంది. వాక్యం మీదున్న విశ్వాసం తొలగిపోతుంది. దేవుని మీద అనుమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఆ! సందేహాలు ఇవన్నీ గూడా పుట్టుకొస్తాయి. రెండోదిగా సర్పం ఏం చేసిందంటే హవ్వకి చూపించింది. చూడు ఆ పండ్లు ఎంత బాగున్నాయో, అవి ఎంత చక్కగా ఉన్నాయో చూడు అనగానే ఆమె చూసింది. చూడంగానే ఒక మాట ఉంది అక్కడ, మీరు 3వ అధ్యాయం చదివితే 5, 6 వచనాలు అక్కడ, అవి చూడడానికి రమ్యంగా ఉన్నాయంట. ఆహారం మంచిదిగా అనిపించిందంట. అంటే ఆమెకు ఆశ పుట్టుకొచ్చింది. ఆశ, కోరిక పుట్టింది. అంటే ఇక్కడ రెండవదిగా సాతానుడు, సర్పము హవ్వ యొక్క ఆవేశాన్ని తాకాడు. అంటే ఎమోషన్స్, ఉద్రేకాల్ని తాకాడు. మొదటిది మనసును తాకాడు. రెండోది ప్రాణంలో ఉన్న రెండో భాగం ఆవేశాన్ని తాకేటప్పటికి ఆమెకు ఆశ పుట్టుకొచ్చింది. అందుకే చూడండి, మానవుడు తనది కాని దాన్ని, దేవుడు వద్దన్న దాన్ని ఎందుకు చేస్తున్నాడు? ఆశ వేరు, దురాశ వేరు. కాబట్టి ఇక్కడ దురాశలు పుట్టిస్తున్నాడు. సాతానుడు మానవునికి దురాశలు, అక్రమమైన ఆశలు పుట్టిస్తున్నాడు. ఇది మనం చూసినట్లయితే అలాంటి కోరికలు రెచ్చగొడుతూ వస్తున్నాడు. రెండోది. మూడోదిగా చూసినట్లయితే నువ్వు దేవునిలాగే అయిపోతావు తింటే అన్నాడు. అంటే దేవుని మీద అనుమానం పుట్టించాడు. నిజంగా వద్దన్నాడా? అంటే దేవుని ప్రేమ మీద అనుమానం. ఓహ్! దేవుని యొక్క విశ్వాస్యత మీద అనుమానం పుట్టించాడు. ఓహ్! కాబట్టి అనుమానము, సందేహము, తర్వాత దురాశలు ఇవన్నీ కలిగించడమే కాదు, నువ్వు తిను ఏం కాదు, నువ్వు చావనే చావు అబద్ధం చెప్పాడు. కాబట్టి వెంటనే హవ్వమ్మ ఏం చేసింది? లేచి తను తినింది. అంటే చిత్తమును ఉపయోగించి నేను తింటాను. ఒక నిర్ణయానికొచ్చింది. ఓహ్! దేవుడు వద్దన్నాడు. ఓహ్! నేను అనుకున్నాను దేవుడు చాలా మంచివాడు అనుకున్నాను. ప్రతిరోజు వచ్చి మాతో సహవాసం చేస్తూ ఉంటే చాలా మంచివాడు అనుకున్నాను. చాలా ప్రేమ గలవాడు అనుకున్నాను. అబ్బా! ఈ సృష్టి అంతా మా కొరకు చేశాడు. ఓహో! ఎందుకు వద్దన్నాడు ఇప్పుడు అర్థమైంది. ఓహ్! తింటే ఆయనలాగా అయిపోతామని. ఓహ్! దేవుడు ఎంత చెడ్డవాడు అని హవ్వ అనుకుంది హృదయంలో. అనుకుని నేను తింటాను. నువ్వెవరు నాకొద్దని చెప్పడానికి? నా ఇష్టం. నా ఇష్టం. నేను తింటాను. చూసారా? ప్రియులారా, చాలా సార్లు మనం ఒకవేళ పైకి అలా చెప్పము, పైకి అలాగా మాట్లాడము, కానీ మనకు తెలియకుండానే అలా ప్రవర్తిస్తూ ఉంటాము. మనకు మనమే నా ఇష్టం. నేను అనుకున్నాను, నేను చేస్తాను. నాకు తోచింది నేను మాట్లాడతాను. నాకనిపించింది నేను వెళ్తాను. నువ్వెవరు అడ్డు అన్నట్టుగా ఉంటాం మనం. అంటే ఏంటంటే, మనం చాలా సార్లు తెలియకుండా మోసపోతూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు మనం ఇది చూడాలి. ఇదంతా ఎందుకు కలిగిందంటే, ప్రాణాన్ని ఉపయోగిస్తా ఉంది. కాబట్టి లేచింది, తన చిత్తాన్ని ఉపయోగించింది, తినింది. తద్వారా లోపలికి మరణం వచ్చేసింది. చూసారా? కాబట్టి ఆత్మను సాధకం చేయలేదండి. ఆత్మ నిద్రావస్థలో ఉంది. ఆత్మను ఉపయోగించడానికి బదులుగా మనస్సును ఉపయోగించింది. మనసును తాకాడు. వెంటనే మనసుతో స్పందించింది. ఆవేశాన్ని తాకాడు. ఆవేశంతో స్పందించింది. చిత్తాన్ని తాకాడు. పూర్తిగా గెలుచుకున్నాడు సాతానుడు. ప్రియులారా, ఇదే ఆదాములో నుండి వచ్చిన మనందరము మనం ఏమైపోయాము ఇప్పుడంటే పతనం అయిపోయాము. మన మానవ జీవం వాస్తవంగా
ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చాలా మంచిది. అంటే ఆదాములో పాపము లేదండి. ఆదాము అవ్వని చేసిన వారిద్దరిలో పాపము లేదు. వాళ్ళిద్దరు భార్యాభర్తలే. కానీ వారిలో పాపము లేదు. వాళ్ళిద్దరు దిగంబరులే. కానీ వారిలో పాపము లేదు. ఓహ్! అది చాలా ఆశ్చర్యం. వారిలో పాపము లేదు. రెండోది దైవత్వం కూడా లేదు. పిల్లలు వారు న్యూట్రల్‌గా ఉన్నారు. మధ్యస్థంగా ఉన్నారు. జీవవృక్షం తింటే దైవత్వం వచ్చి ఉండేది. వద్దన్న పండు తింటే ఆ యొక్క మరణం అంటే సాతానుకు వ్యక్తపరిచేవారుగా అందుకే ఈ లోకమంతా ఇప్పుడు సాతాను వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆదాము వాళ్ళ సంతతిగా భూమి మీద ప్రతి మానవుడు కూడా తనకు తెలియకుండానే తెలియకుండానే సాతాను వ్యక్తతగా, సాతానుకు ప్రతినిధులుగా మనం అందరం మారిపోయాము. అయితే ప్రభువుకు స్తోత్రం. ప్రభు మనల్ని కనికరించాడు. మన కళ్ళు తెరిచాడు. మనకి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆ శిలువ మ్రానులో మరణించి లేచాడనే యొక్క సత్యం మనకు అర్థమైనప్పుడు, ప్రభువా నేను పాపిని కరుణించమని అడిగినప్పుడు, తిరిగి మన లోపలికి ఆయన ప్రవేశించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి మనం అనేకులు రక్షించబడ్డాం. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయంలో ఈ పతనమైనటువంటి మానవుడు ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆదాము పతనమయ్యాక ఈ మానవ జీవము ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనందరం కూడా 2 జీవాలు కలిగి ఉన్నాం. రక్షించబడిన మనలో మానవ జీవం ఉంది మన ప్రాణంలో. మనలో దైవిక జీవము, నిత్య జీవము ఆత్మలో ఉంది. ప్రియులారా ఈ రెండిటి యొక్క వ్యత్యాసాన్ని మనం ఈరోజు చూద్దాము. ఈ మానవ జీవము ఎప్పుడైతే వారు వద్దన్న పండు తిన్నారో ఆత్మ వచ్చేసి మనం విన్నాము దేవునితో సంబంధం తెగిపోయింది, మృత స్థితిలోకి వెళ్ళింది. మనసు విరోధముగా అయిపోయింది, గుడ్డిదైపోయింది, మనసు చీకటి అయిపోయింది. ఇప్పుడు మానవుని యొక్క శరీరము పాప శరీరంగా మారిపోయింది. పాప శరీరం. అంతకుముందు ఉన్న శరీరంలో పాపము లేదు. అయితే ఎప్పుడైతే ఈ మానవ జీవం ప్రవేశించిందో ప్రాణంలోనికి, సర్ప విషయం వచ్చేసి ఆ యొక్క సాతాను జీవము శరీరంలోకి వచ్చిందో, ఇప్పుడు వాళ్ళిద్దరికి సిగ్గు అనేది కలిగింది. రెండోది మేము దిగంబరులము అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి భయం వచ్చేసింది. భయం చూసారా పిల్లలు, ఇవన్నీ మానవ జీవంలో ఉన్నాయి. భయము, సిగ్గు, ఇంకేమున్నాయి మానవ జీవనంలో? దాక్కున్నారు చూసారా, దాక్కున్నారు. వాస్తవంగా దేవుడు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. ఆదామా ఆదామా ఎక్కడున్నావు? అసలు వీళ్ళు ప్రభువా ఎక్కడున్నావు? మేము తప్పిపోయాను. వీళ్ళు వెతకాలి. కానీ మానవ జీవములో ఒప్పుకునే స్వభావం లేదండి. చాలా సార్లు మనం ఒప్పుకోము. మనం చాలా సార్లు కప్పుకుంటాము, చాలా సార్లు దాచుకుంటాము, చాలా సార్లు దాక్కుంటాము. చూసారా ప్రియులారా, ఈ రోజున మనం దేవుని యొక్క జీవమును అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క జీవమును ఆస్వాదించాలంటే, అనుభవించాలంటే మొదట అసలు మానవ జీవం ఏంటో తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మన స్థితి ఏంటి? ఆదాము నుండి వచ్చాము. ఎలాంటి స్థితి అది? సిగ్గుతో కూడిన జీవము. అది ఓడిపోయిన జీవము. ఇందులో విషపూరితమైన జీవము. ఇది దాక్కునే జీవము. అంతేకాదు ప్రభు వచ్చి ఆదామా ఎక్కడ అంటే నేను దాక్కున్నానంటే నీకెవరు చెప్పారు? నువ్వు వద్దన్న పండు తిన్నావా? నువ్వు వద్దన్న అని దేవుడు అడిగినప్పుడు ఏం చెప్పాడండి? ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే బాగా గమనించండి. ఏమన్నాడు? నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే నాకిచ్చింది నేను తిన్నా. అంటే ఎక్కడ మొదలుపెట్టాడు? నీవు అని మొదలుపెట్టాడు. అంటే నీవు ఒక తప్పు చేశావు. దేవా దేవా నువ్వు ఒక తప్పు చేశావు. నువ్వేం చేశావంటే తప్పు, ఈ స్త్రీని నాకిచ్చావు. ఫస్ట్ తప్పు నువ్వు చేశావు. సెకండ్ తప్పు ఈ స్త్రీ చేసింది. ఈమెం చేసిందంటే నాకు పండు ఇచ్చింది. నేను తినంటే నేను మూడో తప్పు. నేను తప్పు చేశాను కానీ చాలా సార్లు మనం కూడా అట్లే ఉంటాం. ఏదైనా జరిగినప్పుడు ఇతరుల మీద నేరం మోపేవారంగా ఉంటాం. తప్పించుకోవాలని చూస్తాం. అది మానవ జీవం. ఇది మనం గుర్తించాలి. ఎన్నిసార్లు కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య, తోటి సహోదరులు, మన ఇరుగు పొరుగు వారి మధ్యన ఏదైనా జరగంగానే, ఏదైనా జరిగితే వెంటనే ఇతరుల వైపు మనం చేయి పెట్టి చూపిస్తాం, వేలు పెట్టి చూపిస్తాం. అయ్యో ఈ సహోదరుడు ఇలాగా, సహోదరి ఇలాగా, ఇదో నా భార్య ఇలాగా, నా భర్త. ఎందుకంటే మన రక్తంలో ఉందండి అది. నేరం మోపేది. చూసారా? ఇది మనం గమనించామా? మానవ జీవం. అందుకే దేవుడు ఒక మాట, చక్కని మాట అన్నాడు యిర్మీయా 17:9లో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు. వీళ్ళారు ఏంటి హృదయం అంటే? ప్రాణంలో ఉన్న 3 భాగాలు మరియు మనస్సాక్షి 4 కలిపితే హృదయం.
కాబట్టి చాలా సార్లు చూడండి, నువ్వు నాకిచ్చావు కదా! అంటే ఏంటి? నేను చేశాను ప్రభు నిజమే, నేను తినొద్దన్నావు, తిన్నాను, నన్ను క్షమించు అన్నాడా? అనలేదు. నువ్వు నువ్వేం చేశావంటే ఇదో ఈ స్త్రీని నాకిచ్చావు. అంటే నువ్వు తప్పు చేశావు. మొదటి తప్పు. రెండో తప్పు ఈ స్త్రీ చేసి చాలా సార్లు నేరం. అందుకే ఈ నేరం ఎక్కడి నుంచి వచ్చిందిది? ఇది సాతానుడి పని. సాతానుడి పేరేంటంటే వాడు సహోదరుల మీద నేరం మోపువాడు. ఈ రోజున మనము ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం. ప్రభువా నన్ను క్షమించు. నేను ఇతరుల మీద నేరం మోపుతున్నాను. ఇతరులను విమర్శిస్తున్నాను. ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉన్నాను. ఇతరులపై వేలు పెట్టి చూపిస్తున్నానంటే ఇది సాతాను యొక్క లక్షణము. ఎక్కడి నుంచి వచ్చింది? మన రక్తంలో ఉందంటే మానవ జీవంలో ఉంది. కాబట్టి మనం ఒప్పుకోవాలి. ప్రియులారా, దేవుని జీవాన్ని మనం అనుభవించాలంటే, ఆస్వాదించాలంటే మొదట మన పతనాలు ఒప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. అతిక్రమం దాచిపెట్టువారు వర్ధిల్లరు, ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరం పొందురు. కాబట్టి ఈ జీవమును గూర్చిన ప్రత్యక్షతలోనికి రావాలంటే, ప్రభువా నన్ను క్షమించు. నేను ఇంతవరకు ఫలానా వ్యక్తి మీద నేరం మోపాను. ఫలానా వ్యక్తి మీద నేరం మోపాను. నేను చాలా వాళ్ళకంటే నేను మంచివాడు అనుకున్నాను. వీళ్ళకంటే నేను నీతిమంతుడను అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రభువు కనికరిస్తాడండి. అప్పుడు మన కళ్ళు తెరవబడతాయి. కాబట్టి ఆదాము యొక్క స్థితే మన స్థితి. ఈ రోజున మనము ఇది గమనించవలసిన వారంగా ఉన్నాం. ఇట్టి స్థితిలో నుండి మనం బయటికి రావాలి. బయటికి రావాలి. ఇంకా లోతుగా నేను చూస్తూ వచ్చినప్పుడు మరి 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకి హేబెలు, కయీను కనపడతారు. హేబెలు, కయీను చూడండి, మానవ జీవం ఇంకా ఎలా పతనం అయిపోయిందంటే అక్కడ మనకు తెలుసు, తల్లిదండ్రులు ఆదాము వాళ్ళు చెప్పుంటారు. చూడు మేము ఇలా పాపం చేశాము. దేవుడు గొర్రె పిల్లను వధించాడు. మాకు వస్త్రపు చర్మపు చొక్కాయలు చేయించాడు అని చెప్పి ఉంటారు. కాబట్టి దేవుడు అంగీకరించాలంటే తప్పకుండా గొర్రె పిల్ల ఉండాలి అని చెప్పి ఉంటారు. ఇద్దరికీ చెప్పి ఉంటారు. అందును బట్టి ఆ దినాల్లో హేబెలు ఏం చేశాడంటే గొర్రెల్ని మేపుతూ వచ్చాడు. గొర్రెలు దేనికి? తినడానికి కాదు. అప్పటికి దేవుడు మాంసాహారం అనేది వాళ్ళ మానవుడికి పెట్టలేదు. మానవుడు కేవలము ఆ యొక్క పండ్లు, కూరగాయలు మాత్రమే తినాలి. అయితే ఎందుకు పెంచుతున్నాడు హేబెల్ అంటే దేవునికి అర్పించడానికి. దేవుడు నన్ను అంగీకరించాలంటే నేను గొర్రె పిల్లని తీసుకెళ్ళాలి. అయితే ఆ విషయం కయ్యూను కూడా తెలుసు. కానీ కయ్యూను మానవ పద్ధతిలో చూసారా, మానవ జీవం ఏం చేసింది? మానవ పద్ధతి, మానవ జ్ఞానం. అందుకే ఈ మతం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రైస్తవ మతం కూడానండి. ఈ రోజున క్రైస్తవ్యం చాలా చోట్ల మతంగా మారిపోయింది. కాబట్టి ఏ మతమైనా, మరి ముఖ్యంగా క్రైస్తవ మతం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మానవ జీవంలోంచి, మానవుని జ్ఞానంలోంచి వచ్చింది. అందుకే మతం అనేది ఏం తెస్తుందంటే మరణాన్ని తెస్తుంది. మతం అనేది శాపాన్ని తెస్తా ఉంది. కాబట్టి ఇక్కడ కయ్యూను మనం చూసినట్లయితే తను పండిన పంటలో నేనెంత కష్టపడ్డానో చూడు, నేనెంత ప్రయాసపడ్డానో, ప్రథమ ఫలం తీసుకొచ్చాడు. మనం చూస్తే ఆదికాండం 4లో దేవుడైన యెహోవా కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ప్రియులారా, కయ్యూను వెంటనే అయ్యో నన్ను ఎందుకు లక్ష్య పెట్టలేదు ప్రభువా, నన్ను కరుణించు, ఎందుకు, ఏం తప్పు చేశాను అన్నాడా? ఒప్పుకున్నాడా? లేదు. నేను ఎందుకు ఒప్పుకోలేదు. దేవుడు చెప్పాడు, ఇదిగో జాగ్రత్త. నీవు పాపము చేసిన యెడల పాపము నీ యొద్ద పొంచి నువ్వు సత్క్రియ చేయని యెడల పాపము నీ ఇంట పొంచి ఉంటుంది. అంటే నువ్వు సరైన సత్క్రియ చేయలేదు. నువ్వు గొర్రెపిల్ల లేకుండా నా దగ్గరికి వచ్చావు. నీ సొంత జ్ఞానంతో వచ్చావు. నీ సొంత తెలివితో వచ్చావు. నీ అంతట నువ్వు వచ్చావు. నువ్వు గొర్రెపిల్ల లేకుండా వచ్చావు. ప్రియులారా, గొర్రెపిల్ల క్రీస్తుకి గుర్తు. ఈరోజు నీవు నేను ఎప్పుడు ప్రార్థన చేయాలన్నా గొర్రెపిల్లని తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఉదయం, ప్రతిసారి మనం తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి ఇదిగో గొర్రెపిల్లని తీసుకొచ్చి, ఎవరా గొర్రెపిల్ల? క్రీస్తు. ఆ క్రీస్తు లేకుండా నీవు నేను ఎంత మాత్రం అంగీకరించబడదు. కాబట్టి ప్రియులారా, చూడండి, మానవ జీవము నేను ఎందుకు చెప్తానంటే ఆదాము పతనమయ్యాక ఎలాంటి స్థితిలోకి క్రమక్రమంగా దిగజారిపోతూ వచ్చాం మనందరం కూడా. కాబట్టి ఇక్కడ మానవ జ్ఞానం తర్వాత ఏం చేశాడు? తర్వాత మనకు తెలుసు, కయ్యూను కోపం వచ్చేసింది. నన్ను అంగీకరించడా? నిన్ను అంగీకరిస్తాడా? సరే, నీ సంగతి చూస్తాను. అహంభావం వచ్చేసింది, కోపము, ద్వేషము, అసూయ వచ్చేసింది. ఇంకేం చేశాడు? హంతకుడిగా మారిపోయాడు. సరే, ఈ మానవ జీవం ఎంతగా పతనం అయిపోయింది. ప్రియులారా, ఈరోజు నువ్వు నేను ఒకవేళ మనం అనుకుంటున్నాము, పర్లేదు, నేను అలాంటివి ఏం చేయలేదు కదా, నేను ఎవరిని హత్య చేయలేదే, నేనేం దొంగతనం చేయలేదు, నేనేం వ్యభిచారం చేయలేదే అని మనం అనుకుంటున్నామేమో. కానీ వారిలో ఉన్న జీవం మానవ జీవం, మనలో ఉన్న మానవ జీవం ఒకటే. ఒక సందర్భంలో ఒక దైవజనుడు
సహోదరుడు పుస్తకంలో రాశాడు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, మనం అనుకుంటాము చాలా మంది గురించినప్పుడు నేను అలానా వ్యక్తి ఎంత భయంకరమైన కూనికోరు. ఒక స్త్రీ భయంకరమైన వేశ్య. నేను అలాంటి దాన్ని కాదు. ఓహ్! నేను అలాంటి వాడిని కాదనుకుంటాం కానీ, వాళ్ళలో ఉన్న మానవ జీవము ఆదాము నుండి వచ్చిందే. మనలో ఉన్న మానవ జీవము ఆదాము నుండి వచ్చిందే. కాకపోతే వాళ్ళు బయటికి అలా చేశారు. మనం అలా చేయలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, మానవ జీవం నుంచి ఏ మంచి రాదండి. ఏ మంచి మొదట ఇది ఎరగాలి. కాబట్టి ప్రియులారా, దేవుని జీవము మనం అనేక విషయాలు వింటున్నాం. మన్నాగా క్రీస్తుని ఆస్వాదించాలి. జీవపు నదిగా ఆస్వాదించాలి. నిన్నటి దినం కూడా విన్నాము. ఆ యొక్క ప్రభువారు జీవజలముగా ఉన్నాడు. ఇవన్నీ ఆస్వాదించాలంటే ముందు మనం ఎంత పతనమయ్యామో అది ఒప్పుకోవాలి. ఆ స్థితిని మనం చూడాలి. ఆ విధంగా మనము మన అక్కర గుర్తించాలి. మన అవసరత గుర్తించాలి. కాబట్టి మన నుంచి ఏ మంచి రాదు. పౌలు భక్తుడు అంటాడు. గొప్ప అద్భుతంగా రక్షించబడి గొప్ప సేవ చేసిన వ్యక్తి ఒక సందర్భంలో అంటాడు, నా శరీరమందు ఏ మంచియు నివసించదని నేను ఎరుగుదును. తను ప్రత్యక్షత కలిగిన వాడు, చూడగలిగాడు. నేను చేయాలనుకుంటున్నాను మంచి, మేలు, కానీ నా వల్ల కావడం లేదు. ఇది మనం చూసామా? చేయాలనుకుంటున్నాము కానీ చేయలేము. అసలు ఒక రకంగా చెప్తే ఇంక అసలు చేయాలనుకోవడం కూడా తప్పేనంట. మంచి చేయాలి, మంచిగా ఉండాలనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే మన వల్ల కాదు. మన వల్ల కాదు. ప్రియులారా, పౌలు చూడగలిగాడు. అందుకే అన్నాడు, ఎంత దౌర్భాగ్యుడను అన్నాడు. అలాంటి కేక వచ్చినప్పుడే జీవపు ప్రత్యక్షత, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం, ఇట్టి పాప శరీరం నన్నెవడు విడిపించును అని రోమా 7వ అధ్యాయం చివర్లో అంటాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి రోమా 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉపయోగిస్తాడు. ప్రియులారా, రోమా 8వ అధ్యాయం చాలా అద్భుతమైనది. బైబిల్ యొక్క మొత్తం సారాంశం ఎక్కడుందంటే 8వ అధ్యాయంలో ఉంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు నియమము జీవమునిచ్చు పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. వెంటనే ఎప్పుడైతే తను ఎంత దౌర్భాగ్యుడు, నా ప్రాణంలోంచి ఏ మంచి రాదు, నా శరీరంలో ఏమని ఆత్మవైపు తిరిగాడు. ఆత్మవైపు తిరగానే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆత్మలో ఆత్మగా ఉన్నాడు. ఆత్మలో నియమముగా ఉన్నాడు. జీవముగా ఉన్నాడు. సరఫరాగా ఉన్నాడు. కాబట్టి అపోస్తుడైనటువంటి పౌలు ప్రియులారా మనందరికీ మాదిరిగా ఉన్నాడు. మాదిరిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత ఎవరయ్యా మనకు మాదిరి అంటే పౌలు భక్తుడు మనకు మాదిరి. ఆయన ఏమంటున్నాడు 7వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే నేను అనే మాట ఎక్కువ ఉపయోగిస్తాడు. నేను ఇలా అనుకున్నాను, నేను ఇలా చేయాలనుకున్నాను. నేను అనే మాట దగ్గర ఒక 26 సార్లు వస్తున్నట్టుగా నేను ఒకసారి అలా గుర్తించాను. అయితే 8వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఇప్పుడు అది పోయింది. నేను అనుకుంటూ వస్తేప్పటికి చివరికి ఎంత దౌర్భాగ్యం. అంటే మానవ జీవనంలో ఏ మంచి లేదు. సరే, పౌలు అంత గొప్ప భక్తుడు ఏంటండి ఆయన అంటాడు, ఆజ్ఞ చేయలే, ఒక్క ఆజ్ఞ అతిక్రమించినా 10 ఆజ్ఞలు అతిక్రమించిన అంటే లెక్క. కాబట్టి చూసినారా, అంటే దేవుని దగ్గర మనం ఎవరం కూడా నిలబడలేమండి. దేవుని దగ్గర పాస్ మార్క్ ఎంత తెలుసా? 100 మార్కులు అనుకోండి పరీక్షలో. పాస్ మార్క్ ఎంత? మనకి మామూలుగా అయితే 35 మార్కులు వస్తే పాస్ మార్క్. ఫెయిల్ అయినా ఒక 5 మార్కులు కలిపి. కానీ దేవుని దగ్గర 100కి 99 వచ్చినా ఫెయిల్ చేస్తాడు ఆయన. 99 వస్తే కూడా యు ఆర్ ఫెయిల్డ్. 0 అంటాడు అంతే. 100కి 100 రావాలి. ఎవరికి రావండి. అదే పౌలు భక్తుడు బహుశా అన్నీ చేస్తుంటాడు కానీ ఆశించవద్దు అన్నావు కానీ నాలో దురాశ పుడుతుందన్నాడు. బహుశా అది తలంపే కావచ్చండి. అదొక క్రియ, అదొక తలంపు, ఒక ఆలోచనే. కానీ మొత్తం 10 ఆజ్ఞలు ఫెయిల్ అయినట్టే. ఒక్క ఆజ్ఞ ఫెయిల్ అయితే 10 అంటే దేవుని ఎదుట మనం ఎవ్వరం కూడా నిలబడలేము మానవ జీవంతో. అందుకే నేనెంత దౌర్భాగ్యుడని, ఇట్టి మరణమునకు, ఇట్టి పాపశరీరం ఎవరు విడిపిస్తారు? వెంటనే తనలో ఉన్నటువంటి ప్రభు ప్రత్యక్షత. మరణముల నియమము నుండి విడిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధులారా, ఈ రోజున మనము ఆ జీవ నియమము చూడాలి అంటే ముందుగా మన లోపల ఇంకో నియమం పనిచేస్తుంది, మరణ నియమము. అది చూడగలగాలి, దాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, తిరగాలి. నేను దినదినము, క్షణ క్షణము, గడియ గడియ మారు మనసు పొందాలి. చాలా మంది అంటాం, నేను మారు మనసు పొంది 5 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి, లేక సంవత్సరం అయిందండి. సరిపోదు. పొద్దున్న మారు మనసు పొందామా మనం? నిన్న మారు మనసు పొందామా? ఈ రోజు మధ్యాహ్నం మారు మనసు పొందామా? ఈ మారు మనసు అనేది ఎడతెగకుండా, అంటే ఏంటి? మన ప్రాణంలో నుండి మనం ఆత్మ వైపు తిరగటమే మారు మనసు.
మన మనస్సును, మన చిత్తాన్ని ఆత్మ వైపు తిరగడమే. ఎందుకంటే మన ఆత్మలో యేసు ప్రభు ఇప్పుడు ఆత్మగా వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున మనం ఇది చూడాలి. కాబట్టి మూడో అధ్యాయము పతనం అయిపోయిన తర్వాత నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇందాక దాట వేశాననుకుంటాను. అది చెప్పలేదు. అదేంటంటే ఆదికాండం మూడో అధ్యాయం తర్వాత దేవుడు చాలా సంవత్సరాలు తీసుకున్నాడు. మనకు తెలుసు ఇశ్రాయేలు చరిత్ర. వాళ్ళందరూ గూడా బానిసత్వంలోకి వెళ్ళడం, బయటికి రావడం, మోషేని ఏర్పరచుకున్నాడు. ధర్మశాస్త్రం చూసారా, ప్రత్యేకంగా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని నిర్వచనమే. ధర్మశాస్త్రము క్రీస్తుని వ్యక్తపరుస్తోంది, క్రీస్తు దైవత్వాన్ని. ధర్మశాస్త్రం ఇచ్చాడు. ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఇశ్రాయేలీలు గొర్రెలు, మేకలు ఇవన్నీ జరిగినా కూడా చూడండి, దగ్గర దగ్గర 4000 సంవత్సరాలు అయిపోయింది. 4000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అంటే ఈ 4000 సంవత్సరాల్లో కూడా ధర్మశాస్త్రం ఉన్నప్పటికిని, ప్రవక్తలు వచ్చినప్పటికిని, గొర్రెలు మేకలు వధించబడుతున్నప్పటికిని, యాజకులు ఉన్నప్పటికిని, ప్రత్యక్ష గుడారంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళుతున్నప్పటికిని ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఒక విషయం గమనించండి, దేవుని ప్రణాళిక పూర్తవలేదు. దేవుడు మానవునిలోనికి రావడానికి మార్గం ఏర్పడలేదు. అందుకొరకే దేవాది దేవుడి మానవుడిగా 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా అవతరించాడు. ఆయన ఎవరు అంటే దైవ మానవుడు. 100% దేవుడు, 100% మానవుడు. కాబట్టి ఆయన మొట్టమొదట సంపూర్ణమైన పాపరహితమైనటువంటి దైవ మానవుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు. అలాంటి మానవుడు భూమి మీద లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన 33 సంవత్సరాలు జీవించి, శిలువ మ్రానులో వేలాడి, రక్తము చిందించి, మరణించి, మూడో దినము సజీవముగా తిరిగి లేచి ఉన్నాడు. ఇది మనందరికి తెలుసు. ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట రాశాడు యోహాను భక్తుడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైంది. ప్రభువారు అన్నాడు, నేనే మార్గమును సత్యము జీవము అయినాను. ఇంకేమంటాడు, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకు వచ్చానంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామంలో జీవము పొందునట్లు ఇది రాయబడింది. యోహాను సువార్త ఎందుకు రాయబడింది? మనం ఏ జీవము? దైవిక జీవం పొందినట్లు. పిల్లలు ఈ మాట గమనించండి. జ్ఞానం పొందడానికి రాయబడలేదు. మనం ఆయా సిద్ధాంతాలు పొందుకోవడానికి రాయబడలేదు. ఆయా వరాలు, తలాంతులు పొందుకోవడానికి రాయబడలేదు. ప్రియులారా, మనం ఆయా స్వస్థతలు పొందుకోవడానికి రాయబడలేదు. ఎందుకు రాయబడి? జీవము, దేవుని జీవము. 3వ అధ్యాయంలో దేవుడు ఆదాముని వెళ్ళగొట్టి అది మూసి కెరూబులు పెట్టాడు, అగ్నిజ్వాలు. ఎందుకంటే వారు మళ్ళా తిని ఎప్పటికీ పాపంలో ఉండిపోతారేమో. అక్కడ మూయబడిన ద్వారము ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవముగా మనకు మరలా ఆ యొక్క జీవవృక్షంగా మనకి ఆయన ఆ జీవాన్ని మనకు తెరిచాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు మానవుడయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకొక మాటలో మానవుడు ఏమయ్యాడు? ఆత్మగా మారాడు. మానవుడు ఆత్మగా, ఏ ఆత్మగా? జీవమిచ్చే ఆత్మ. 1 కొరింథీ 15:45లో కడపటి ఆదాము జీవమునిచ్చు ఆత్మ ఆయను. ఎందుకయ్యాడండి? దేవుడు ఎందుకు మరలా, అసలు మామూలుగా దేవుడు ఆత్మే, కానీ ఆ దేవుని ఆత్మ ఆదికాండం 1:1లో ఉన్న దేవుని ఆత్మలో మానవత్వం లేదండి. బాగా గమనించండి. ఆయనలో దైవత్వమే ఉంది కానీ మానవత్వం లేదు, మానవ జీవనం లేదు. శ్రమ అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, నొప్పి అంటే తెలియదు, మనకొచ్చే శోధన అంటే ఏంటో నీకు తెలియదు. చూసారా? ఇప్పుడు ఈ దేవుని ఆత్మ ఆయా ప్రక్రియల గుండా, ఆయా ప్రొసీజర్స్, ఆయా ప్రాసెస్ గుండా వెళ్ళి ఆయన మానవుడిగా అయ్యాడు. మానవుడయ్యి ఆయన ఇప్పుడు మరణించి లేచి ఆత్మగా మారాడు. ఎందుకు దేవుని ప్రణాళిక ఏంటి, ఏర్పాటు ఏంటి? ఇప్పుడు ఈ ఆత్మ మనలోనికి రాగలడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించామో, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు అన్నామో, ఇప్పుడు ఈ యొక్క జీవమిచ్చే ఆత్మ, ఈ యొక్క జీవమిచ్చే ఆత్మలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈయనే సత్యస్వరూపైగా ఆత్మ. ఈ ఆత్మ నాలోనికి వచ్చాడు.
నా జీవితాన్ని మార్చాడండి. ఒకప్పుడు నేను చాలా భయంకరంగా జీవించేవాడిని. కొన్ని చెడు అలవాట్లుండేవి, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు చూపు. నా హృదయం బహు చెడ్డది. ఓహ్! దేవుడు నాకు బయలుపరిచి నా మీద నాకే అసహ్యంగా ఉన్న దినాలున్నాయి. అప్పుడు నా హృదయంలో కేకుండేది. నన్ను రక్షించే దేవుడున్నాడా? అలాంటి పరిస్థితుల్లో ప్రభువు కనికరం చేత నా కళ్ళు తెరిచినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను. అద్భుతంగా ఒకరోజు ఒక అర్ధరాత్రి ప్రభు నా జీవితాన్ని మార్చివేశాడు. ఎవరు నాకు చెప్పలేదండి. లోపల నుంచి ఒక శబ్దం వస్తూ, ఒక ఫీలింగ్, ఒక స్పర్శ, ఒక స్పృహ ఏంటంటే, ఈ రోజు నుంచి నువ్వు సినిమా చూడొద్దు. ఈ రోజు నుంచి నువ్వు సిగరెట్ తాగొద్దు. ఈ రోజు నుంచి ఆ చెడు స్నేహితులతో తిరగొద్దు. ఈ రోజు నుంచి చెడు పుస్తకాలు చదవద్దు. ఎవరో చెప్తున్నారు లోపల. చెప్పడమే కాదు, అది అధికారపూర్వకంగా ఉంది. అంతకుముందు నేను ప్రయత్నం చేశాను. కానీ నా వల్ల కాలేదు. అంతకుముందు నేను ప్రయత్నం చేశాను. ఓహ్! ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, ఇది మంచిది కాదు. ఇది తల్లిదండ్రులు ఎంత నేను వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారని అనుకునేవాడిని. మానలేకపోయాను. నా వల్ల కాలేదు. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఒక చిన్న ప్రార్థన, యేసు ప్రభువా! నేను పాపిని కరుణించని ఎప్పుడైతే అడిగానో, ప్రియులారా నా జీవితం అద్భుతంగా మార్చబడింది. ఏంటి కారణం? నాకప్పుడు అర్థం కాలేదు. ఏదో జరిగింది నాలో. నాలోకి ఏదో ఒక శక్తి వచ్చిందనుకున్నా. నాలో ప్రశాంతత ఏర్పడింది. ఓహ్! నా హృదయం ఒక దూదిలాగా అయిపోయింది. మెత్తగా అయిపోయింది. విడుదలొచ్చేసింది ప్రియులారా. ఓహ్! నాకర్థమైపోయింది యేసు ప్రభువే దేవుడు. లేకపోతే ఇంత ప్రశాంతత, ఇంత నెమ్మది ఎప్పుడు నా జీవితంలో లేదు. ఎప్పుడు కూడా మరణ భయంతో ఉండేవాడిని. ఎవరైనా శవాన్ని తీసుకెళ్తే అమ్మా! చనిపోతే ఏమవుద్దో మరణ భయం ఉండేది. ఆ మరణ భయం అంతా పోయింది. ఓహ్! సినిమాలు మానేయాలని ఎంతో ప్రయత్నం చేశా. నా వల్ల కాలేదు. ఓహ్! 19 సంవత్సరాల వయసులోనే ప్రియులారా ఎవరు చెప్పలేదు. దాని మీద మనసు లేకుండా తీసేశాడు. ఏంటి కారణం? ఎవరు చేశారది? ప్రభువు ఆత్మగా నా ఆత్మలోనికొచ్చాడు. ప్రియులారా ఇదే రక్షణ. జీవపరమైన రక్షణ. కాబట్టి ఈ రోజున ఇది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికలో దేవుడు మానవుడయ్యాడు. మానవుడు ఆత్మగా మారాడు. ఆ ఆత్మ నా ఆత్మలోనికొచ్చాడు. ఇప్పుడు నేను ఒక్కడిని కాను. నా ఆత్మలో 2 ఆత్మలున్నాయి. నా ఆత్మ ప్లస్ యేసు ప్రభు. ఇప్పుడు ప్రభువుతో ఏకాత్మగా ఉన్నాను. 1 కొరింథీ 6:17 ప్రకారంగా ప్రభువును కలుసుకున్నవాడు ప్రభువుతో ఏకాత్మ అయ్యున్నాడు. ఏకాత్మగా ఉన్నాను. అంతేకాదు దేవుని ఆత్మ నాలో నివసిస్తూ ఉన్నాడు. నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఓహ్! ఎంత నెమ్మది, ఎంత సమాధానం. ఓహ్! కేవలం పాపాలు క్షమించబడ్డమే కాదు, రక్తంతో కడగబడ్డమే కాదు. ఓహ్! విడుదల అనుభవిస్తా ఉన్నాను. ఆనందం, ఆస్వాదన ఏంటంటే దేవుని జీవం నాలోనికొచ్చి నన్ను నడిపిస్తా ఉంటున్నాడు. ప్రియులారా ఈ రోజున ఈ యొక్క దర్శనాన్ని మనం చూడాలి. కాబట్టి ఇప్పుడు ఆయన జీవముగా లోపల ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఏంటి? నన్ను నేను మార్చుకోవడం కాదు. నేను ఎప్పటికీ మార్చుకోలేను. నా వల్ల కాదు. నీవు మార్చుకోలేవు. నిన్ను నీవు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడే నువ్వు మొత్తం ఓడిపోతావు. నువ్వు ఎన్ని సార్లైనా ఓడిపోవడానికి దేవుడు అనుమతిస్తాడు. నీవు మార్చుకోవడానికి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనంలో కూషు దేహస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన యొక్క చర్మమును తన మచ్చలను మార్చుకొనగలదా? అలాగున చేయగలిగిన యెడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయుట మీ వల్ల అగును అంటాడు. అంటే ఏంటి? ఓ మానవుడా! నువ్వు మార్చుకోలేవు. చిరుతపులి మచ్చలను ఎప్పటికీ మార్చుకోలేవు. ఆఫ్రికా దేశస్థుడు నల్లగా, వికారంగా, వాళ్ళ ముక్కులు పొడుగ్గా ఉంటాయి. వాళ్ళ చెవులు వెడల్పుగా ఉంటాయి. నల్లగా. మరి ఏమి చేసినా తెల్లగా అవ్వలేరు. అసాధ్యం. కాబట్టి దేవుని పిల్లలారా, పరిశుద్ధులారా, మనల్ని మనం మార్చుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఇతరులను మార్చడానికి కూడా ఎంత మాత్రం ప్రయత్నం చేయకూడదు. అది దేవుని నియమానికి విరోధమైంది. మరి ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి దేవుని జీవాన్ని, ఆ జీవము యొక్క స్పర్శ, జీవము యొక్క స్పృహ, ఆ జీవము చేత నడిపించబడడం నేర్చుకోవాలి. ఆ జీవము ఎలా కదులుతా ఉంది, ఎలా చెలిస్తా ఉంది, ఏమి బోధిస్తా ఉంది, అది బోధించే జీవం. నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. మెల్లని స్వరము లోపలి నుంచి ఒక స్పృహ, అదొక ఫీలింగ్.
చూడండి ఫీలింగ్, ఆ జీవము, దేవుని జీవం. ఉదాహరణకి నా చెయ్యి మీద పొరపాటున వేడి వేడి పాలు పడ్డాయనుకోండి, అబ్బా అని కేకేస్తాను కదండీ! ఎందుకంటే తట్టుకోలేను వేడి. అలాగే భయంకరమైనటువంటి ఒక ఐస్ గడ్డ నా చెయ్యి మీద పడితే అబ్బా అంట చల్లగా. అదొక ఫీలింగ్, అదొక స్పర్శ, అదొక స్పృహ. అదే విధంగా ఆత్మలో ఒక మెల్లని స్పృహ. ఇదే త్రోవ. నువ్వు ఈ విధంగా చెయ్యి. ఇది చెయ్యొద్దు. ఇలా జీవించు. ఇది మాట్లాడొద్దు. ఓహ్! అది దేవుని జీవం. కాబట్టి ఈ రోజున మనం జీవాన్ని గురించి చూస్తూ వస్తున్నాము. కాబట్టి ఆ జీవము ఎన్ని రకాలుగా పనిచేస్తుంది. ప్రియులారా, చేప జీవాన్ని గురించి మనం విన్నాం గదా! అది ఉప్పుని లోపలికి రానివ్వదు. ఆ జీవం ఎలాంటిది, అది ఉప్పు నీళ్ళలో ఉంటది. ఉప్పుని రానివ్వదు. మనలో ఉన్న జీవం గూడా అలాంటిదే. మన లోకం లోపలికి రానియ్యకూడదు. ఓహ్! అలాగే పక్షి జీవం ఎలాంటిది? ఎగిరిపోయే జీవం. పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎగిరిపోవాలి. యోసేపు పారిపోయాడు. ఓహ్! మనం పారిపోవాలి. ఆ జీవం ఎగిరిపోయేలా చేస్తుంది దేవుని జీవం. అలాగే ఎద్దు జీవం ఏం చేస్తుంది? బరువులు మోస్తుంది. బాధ్యత వహిస్తుంది. ఓహ్! కొన్నిసార్లు మనం దేవుని పక్షంగా బాధ్యత వహించాలి. అది బరువులు మోయాలి. తప్పించుకోకూడదు. కాబట్టి ఆ జీవము మన లోపల నుంచి మనకి ఒక స్పృహ, ఒక ఫీలింగ్ ఇస్తుంది. కాబట్టి ఈ రోజున ఇది ఎలాంటి జీవము? ఏలుబడి చేసే జీవం. సింహపు జీవం ఎలాంటిది? సింహము అడవికి రాజు. కాబట్టి మనలో ఉన్న జీవము రోమా 5:17 ప్రకారంగా అది ఏలుబడి చేసే జీవము. కాబట్టి క్రీస్తు జీవము అది పరిపాలించేది. లోకాన్ని, పాపాన్ని, స్వయాన్ని వీటన్నిటిని ఏలుబడి చేస్తుంది. అవేవి మనల్ని ఏమి చేయలేవు. కాబట్టి ఏ పాపము మనల్ని పరిపాలించలేదు. అందుకే అంటాడు, మీరు కృప కింద ఉన్నారు కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి దేవుని జీవము మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు, పని చేయడానికి అనుమతిస్తున్నప్పుడు ఏ పాపము కూడా మనల్ని ప్రభుత్వం చేయ చేయ చేయదు మనల్ని. కాబట్టి ప్రియులారా, ఇది జీవం యొక్క స్పృహలో మనం ఉండాలి. కాబట్టి ఈ రోజున మొదటగా మానవ జీవం ఎంత పతనమైందో, ఎంత చెడిపోయిందో, మనం ఇతరులతో పోల్చుకోవద్దండి. ఒకవేళ ఒక ఘోరమైన పాపి కనబడితే మనం ఏమనుకోవాలంటే, ప్రభా నువ్వు నన్ను కనికరించావు, లేకపోతే నేను అతనికంటే ఘోరంగా ఉండేవాడిని కదా! కొన్నిసార్లు నాకు అలాంటి స్పృహ ప్రభు ఇచ్చాడండి. ఒక భయంకరమైన విషయాలు జరిగినప్పుడు, విన్నప్పుడు నేను అతనికంటే మంచోడినేం కాదు. మంచోడినేం కాదు నేను. ప్రియులారా, మనం కూడా అదే జీవము. మనము యూదా ఇస్కరియోతు ప్రభువుకు ద్రోహం చేశాడు. నీవు నేను యూదా ఇస్కరియోతు కంటే మంచివాళ్ళం ఏం కాదు. మనం కనికరించబడ్డాం అంతే. అదొక్కటే మనకి. ప్రియులారా, మనం కూడా ప్రభువుకు ద్రోహం చేసేవారమే. మనం కూడా భయంకరమైన హంతకులము, లేక దొంగలము, ఇంకా ఘోర కార్యాలు. అయితే ఈ రోజున కనికరించాడు ప్రభువారు. ప్రభువుకి స్తోత్రం. ప్రభువుకే మహిమ కలుగును గాక. కాబట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి. రెండోదిగా ఈ దైవిక జీవం ఎలా పనిచేస్తా ఉంది మన లోపల నుంచి అనేది చూడాలి. కాబట్టి మనం విన్నాం, ఇశ్రాయేలుకు ముందు పస్కా వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుండి వచ్చేటప్పుడు పస్కాగా ఒక గొర్రెపిల్ల వధించబడ్డారు. రక్తం ఏమో ఆ యొక్క గడప కమ్ముల మీద ఉంది. లోపల వాళ్ళు మాంసం తింటూ వచ్చారు. తద్వారా జీవం. తద్వారా వాళ్ళు ఐగుప్తు నుండి బయటికి రాయి. కాబట్టి ఎంతగా దేవుని జీవాన్ని తీసుకుంటామో, లోబడతామో, లోకం నుండి వేరు చేయబడతాం. లోకం నుండి వేరు చేయబడతాం. అంతేకాదు, మార్గంలో వారికి మన్నాగా ఇచ్చాడు. మన్నా గురించి అద్భుతం. కాబట్టి ఎంత చిన్నగా ప్రభు మారిపోయాడండి. చిన్నగా, గుండ్రంగా, ఆయన సంపూర్ణుడు. తెల్లని మన్నా, పరిశుద్ధుడు. కాబట్టి ఈరోజు మనం క్రీస్తును మన్నాగా ఆస్వాదించాలి. తద్వారా మనము సణక్కుండా మనం ముందుకెళ్ళిపోతాం. తర్వాత చూస్తే వాళ్ళు సణుగుతూ వచ్చారు ఒక దశలో. సణుగుతూ వచ్చారంటే ఏంటి? దాని అర్థం అంటే వారక్కడ నీరైపోయింది. చేదు నీరు. మారా దగ్గరికొచ్చారు. ఈ రోజున మనం పునరుద్ధానుడైన క్రీస్తు, దేవుడు ఆ కొమ్మను నరికి నీడలో వేయమన్నాడు. ఆ క్రీస్తును మనం అనుభవించినప్పుడు మన చేదైన అనుభవాలు మధురంగా మారిపోతాయి. కాబట్టి క్రీస్తును మన జీవంగా అనుభవించినప్పుడు మాధుర్యంగా మారిపోతాయి. తర్వాత మనకు ఆ జీవం కొరతబడినప్పుడు గుర్తేంటండి? బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని జీవము మనలో పని చేయట్లేదు అంటే గుర్తేంటండి? సణిగే వారంగా ఉంటాం, విమర్శించే వారంగా ఉంటాం, కోప్పడే వారంగా ఉంటాం, విసుక్కునే వారంగా ఉంటాం, అసంతృప్తిగా ఉంటాం. ఇవన్నీ గుర్తులు. దేవుని జీవం మనలో పని చేయట్లేదంటే. దేవుని జీవం పనిచేస్తూ ఉంటే ప్రభువుని మనము మన్నాగాను, జీవజలముగాను, జీవాహారంగాను ఆస్వాదిస్తే ఎప్పుడు సంతోషం, ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉంటాం. ఏ స్థితిలో ఉన్నా కూడా. మనం విన్నాం, పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి రాశాడు అద్భుతమైన పత్రికలు. ప్రభువునందు ఆనందిస్తున్నాడు. అందుకే అన్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. వాచ్‌మెన్ గారు 20 సంవత్సరాలు
ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఎప్పుడు కూడా సనగలేదు. నేను ఎల్లప్పుడూ నా ఆనందాన్ని కాపాడుకుంటూ ఉన్నాను. ఐ మెయింటైన్ మై జాయ్. ఎలా అన్నాడంటే దైవిక జీవము ఆ పరిస్థితులన్నిటిని అధిగమిస్తుంది, జయిస్తుంది. అది జయించే జీవం. పరిశుద్ధులారా ఈ రోజున మనం ఈ విషయాలన్నీ చూడగలగాల. దర్శన రీతిగా చూడగలగాల. ఊరికే వినడమే కాదు. వినాలి, చెవులు తెరవబడాలి. ఇవి మనం గ్రహించాలి. మనం దర్శన రీతిగా చూడాలి. మనం అనుభవంలోకి రావాలి. ప్రభువా ఇది వాస్తవంగా నా జీవితంలో చేయండి. ఇది ఈ ఈ యొక్క జీవము నిన్ను ఇప్పుడు జీవవృక్షంగా ప్రభువు రక్షించబడిన ప్రతి ఒక్కరిలో ఆత్మలో ఉన్నాడు. మన ఆత్మలో ఆయన జీవవృక్షంగా ఉన్నాడు. మరి ప్రాణంలో ఏముంది? బాగా గమనించండి. మన ప్రాణంలో ఇంకో వృక్షం ఉంది. మరణ వృక్షం ఉంది. అంటే చాలా సార్లు మన మనసు, మన ఆవేశము, మన చిత్తములో పనిచేసేది ఏంటంటే సహజంగా పుట్టుకతో వచ్చింది ఏంటంటే మరణ వృక్షం. అందుకే అది సహజ జీవం. అయితే ప్రతిరోజు ఏం కావాలంటే ఈ సహజ జీవం అనేది క్రీస్తు మరణ, భూస్థాపన, పునరుద్ధానం గుండా వెళ్ళినప్పుడు పునరుద్ధాన జీవం కలపబడుతుందండి. మనలో ఉన్న సహజ జీవం అట్లాగే ఉంది. అదేం పోదు. కానీ ప్రతి క్షణం కూడా, ప్రతి గడియ కూడా ఈ జీవము, ఈ మానవ జీవము క్రీస్తు మరణ, భూస్థాపన, పునరుద్ధానం గుండా వెళ్ళినప్పుడు, పునరుద్ధాన జీవముతో మనం కలపబడినప్పుడు, మనము జయించే వారంగా మారతాం. అంటే దేవుని జీవం చేత పరిపాలించబడతాం. అందుకే అనేక మంది భక్తులు ఈ విధంగా ప్రార్థించేవారు. ప్రభువా నీ మరణ, భూస్థాపన, పునరుత్థానములో నన్ను నేనే ఐక్యపరుచుకుంటున్నాను. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఇది ప్రతిరోజు చేయాలి. ప్రభువా నీతో ఐక్యపరుచుకుంటా. నీ మరణంలో నా మరణం ఉంది. నీ సమాధిలో నేను పాతిపెట్టబడ్డాను. నువ్వు తిరిగి లేచినప్పుడు నీతో లేపబడ్డాను. నువ్వు ఆరోహణుడైనప్పుడు నేను నీ ఆరోహణలో నేను నీతో కూడా లేపబడ్డా. ఆరోహణమయ్యాను. నువ్వు పరలోకంలో కూర్చున్నావు. నన్ను కూడా పరలోకంలో కూర్చున్నావు. కాబట్టి ప్రియులారా ఇది చాలా అద్భుతం. ఇది మనం చూడాలి. ఒకేసారి మనం 2 స్థలాల్లో ఉన్నాం. మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాము. అదే సమయంలో పరలోకంలో కూడా ఉన్నాము. ఇది రహస్యము. బయట వాళ్ళకి అర్థం కాదు. లోకస్తులకు చెప్తే వీడు పిచ్చోడు అనుకుంటారు. నవ్వుతారు. కానీ ప్రభువుకి స్తోత్రం. ఇది వాస్తవము. వాక్యం ఉంది. ఒకేసారి మనం 2 స్థలాల్లో ఉన్నాము. భూమి మీద ఉన్నాము. అదే సమయంలో పరలోకంలో ఉన్నాము. అయితే మనం భూమి మీద ఉన్నప్పటికీ పరలోక సంబంధమైన దైవిక జీవం చేత మనం ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో మనము జయించే వరంగా ఉంటాం. పౌలు అలా జీవించాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, జీవించున్నది నేను కాదు. పౌలు గారు మరి మీరేమయ్యారండి? నేను కాదంటున్నారు. మీరేమయ్యారు? నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను. అంటే ఒక్కసారేనా? నిజమే. క్రీస్తు సిలువేయబడ్డప్పుడు ఒకసారి సిలువేయబడ్డాడు. కానీ ఈ సిలువ అనేది ప్రతి క్షణం మనం గాలి పీల్చుకున్నట్టే క్షణ క్షణం దీన్ని అన్వయించుకుంటున్నప్పుడు మనము ప్రతి క్షణం ఆయన మరణంలోనికి వెళ్ళి పాతది పాతి పెట్టబడి మనం కొత్త జీవంతో నింపబడినప్పుడు మనము క్రీస్తు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తుంది. ఎలా చెప్పగలం? నేను ఇప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసము క్రీస్తే నా విశ్వాసం. ఆ విశ్వాసంతో జీవిస్తున్నాను. కాబట్టి నేను నమ్ముతున్నాను క్రీస్తు ప్రభు నా ఆత్మలో నివసిస్తున్నాడు, అంతర్నివసిస్తున్నాడు. సహోదరుడా, సహోదరుడు నమ్ముతున్నావా? క్రీస్తు నీలో ఉన్నాడని, నువ్వు దేవుని బిడ్డవు. నీలో ఆత్మలో ఆత్మగా నమ్ముతున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఇది అద్భుతం కదా! జీవించేది మనం కాదండి. మనం జీవిస్తే ఓడిపోతాం. మనం జీవిస్తే జారిపోతాం. మనం జీవిస్తే కృంగిపోతాం. అవసరం లేదు. మన అవసరం లేదండి. ఈ రోజున ప్రభువే మనలో జీవిస్తున్నాడు. ఇది నమ్మాలండి. ఇదే పునరుద్ధరణ. క్రీస్తే నా జీవము, నా జీవ సరఫరా, నా సర్వం. కాబట్టి ప్రభువారు నన్ను మాత్రమే మోయలేదు. నా పాపాలు మోసాడు, తీసేశాడు. నన్ను కూడా తీసివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదెంత గొప్ప రక్షణ అండి. నేను చనిపోవాలి. నాకు బదులు ఆయన చనిపోయాడు. నా తీర్పు లేదు. నాకు శిక్ష లేదు. కానీ ఇప్పుడు బతకాలి కదా! ఈ భూమి మీద బతకాలి. కానీ ప్రభు అంటాడు, "నువ్వు బతకాల్సిన అవసరం లేదు. నేను నీలో బతుకుతాను." ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన నీలో నాలో జీవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, కాబట్టి అందుకే క్రైస్తవ జీవితం ఎంత సులువు చేశాడు ప్రభు. నా కాడి సులువు, నా భారము తేలిక. ఈరోజు ప్రభువుకి అర్పించుకుందాం. ప్రభువా నన్ను నా కళ్ళు తెరవండి. ఇంకెక్కడ నాలో మానవ జీవంతో నేను జీవిస్తున్నాను. సిగ్గుతో, భయముతో, అవమానముతో, సరిగా ఒప్పుకోకుండా, దాచుకుంటూ, కప్పుకుంటూ, ఇతరుల మీద నేరం మోపుతూ, ఇతరుల మీద వ్యసనాన్ని పెంచుకుంటూ, కోపాన్ని పెంచుకుంటూ, రహస్య జీవితంలో ఎక్కడ పతనమయ్యామో ఒప్పుకుందామండి. ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. ప్రభు తన రక్తంతో కడుగుతాడు. అప్పుడు మనకు దైవిక జీవమును మనం అధికంగా అనుభవించగలము, ఆస్వాదించగలం.
ప్రభుకి అర్పించుకుందాం. ప్రభు మనందరి ఎడల తన విస్తారమైన కృప చూపును గాక. ఈ విషయాలన్నిటిని అర్థం చేసుకొని దేవుని యొక్క దైవిక జీవమును ఎక్కువగా ఆస్వాదించున్నట్లుగా ప్రభువు మన కళ్ళు తెరుచునుగాక. తెరుచునుగాక. నేను ఒక దృష్టాంతం చెప్పి ముగిస్తాను. సమయం అయిపోయింది. ఏంటంటే ఉదాహరణకి ఒకటి చెప్తాను చూడండి. ఉదాహరణకి ఇక్కడ వింటున్న సహోదరుడా, సహోదరి, మీ పేరుతో మీ నాన్నగారు 10,00,00,000 బ్యాంక్‌లో పెట్టారనుకోండి. 10,00,00,000 నీ పేరుతో బ్యాంక్‌లో ఉన్నాయి. సో, నువ్విప్పుడు చాలా ఐశ్వర్యవంతుడు కదా! నీవు నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. నీకు సమృద్ధిగా నీ అవసరాలు తీర్చబడతాయి. కానీ కానీ నువ్వేంటంటే నువ్వు నమ్మట్లేదు. నువ్వు అంటున్నావు, నేను బ్యాంక్ మాత్రం వెళ్ళను. నేను చెక్ మీద సంతకం మాత్రం పెట్టను అని అన్నావనుకో, నువ్వెంత దరిద్రుడిగా మిగిలిపోతావు. దరిద్రుడిగా మిగిలిపోతావు. ఆకలి బాధతో ఉంటావు. ఇల్లు అద్దె కట్టలేవు. కిరాణా లేదు. ఆకలి బాధతో చనిపోతావు. ఎందుకంటే నువ్వు డబ్బు లేక కాదు, ఉంది. 10,00,00,000 ఉంది నీ పేరుతో. కానీ నీవు సాధకం చేయట్లేదు. నువ్వు వెళ్ళట్లేదు. నువ్వు బ్యాంక్ వెళ్ళట్లేదు. నువ్వు సంతకం పెట్టట్లేదు. నువ్వు సరిగా నమ్మట్లేదు. నేను నమ్ముతానంటున్నావు. ఒకవేళ నమ్మావే అనుకుందాం. నేను నమ్ముతున్నాను. కానీ బ్యాంకు మాత్రం వెళ్ళను. వాళ్ళే రావాలంటే వాళ్ళు వస్తారా? రారు. నేను మాత్రం సంతకం పెట్టను అంటే కాదు. అలాగే క్రీస్తులో మనందరూ ఐశ్వర్యవంతులం. కానీ ఆత్మను సాధకం చేయాలి. అందుకే నేను మొదట ఆత్మను గురించి చెప్పాను. ప్రియులారా, మన ఆత్మను సాధకం చేయడం. ఆత్మ సాధకంలో మనం ప్రభు నామాన్ని పిలుస్తున్నాం. యేసు ప్రభువా అన్నప్పుడు అద్భుతమైన మన ఆత్మలోని తీసుకొని రాబడుతున్నాం. ఎందుకంటే 1 కొరింథీ 12:3 బట్టి పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు యేసు ప్రభు అని పిలవలేరు. కాబట్టి యేసు ప్రభువా అని పిలుస్తున్నామంటే మనం పరిశుద్ధాత్మ ద్వారా పిలుస్తున్నాం. అటు ప్రభు నామాన్ని పిలవటం. రెండోది మన స్థితిని ఒప్పుకోవడం. ఒకవేళ ఏదన్నా ప్రభువుకి ఇష్టం కాని తలంపులో, ఆలోచనలో, మాటలు వస్తే వెంటనే ఆలస్యం చేయకుండా ఒప్పుకోవడం, ప్రభు రక్తంలో కడుక్కోవడం. పశ్చాత్తాపం. కాబట్టి మన అతిక్రమాలు అలాగే దాచిపెడితే మన ఆత్మ రిలీజ్ అవ్వదండి. ఆత్మను సాధకం చేయలేదు. కాబట్టి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం. రెండోది ఇంకెవరితోనో సమాధాన పడాలా? ప్రియులారా, మరి వెళ్ళి సమాధానపడి నేను రక్షించబడినప్పుడు ఆ విధంగా ప్రభు నాకు కృప ఇచ్చాడు. కొంతమంది సమాధానం చేయడానికి, నావి కాని వస్తువులు ఇచ్చివేయడానికి, వెళ్ళి క్షమాపణ అడగడానికి ప్రభు నన్ను ఒప్పింపజేశాడు. ఇది చాలా మంది అనుభవం. కాబట్టి మనం వెళ్ళి క్షమాపణ అడగాలి, కొంతమందిని సరిచేసుకోవాలి. తద్వారా మనం దేవుని జీవం అనేది మనలో ప్రసారం అధికంగా జరుగుతుంది. కాబట్టి ప్రభు నామాన్ని పిలవాలి, ఒప్పుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యమును క్రీస్తును తాకాలి, దేవుని వాక్యాన్ని తినాలి. తద్వారా మరి అంతేకాదు, వాక్యాన్ని మనం ప్రార్థనా పఠనం చేస్తూ వచ్చేయగలది మన లోపల దేవుని జీవం అనేది నది వలె ప్రవహిస్తుంది. ప్రభు అప్పుడు మనం దాని అర్థం ఏంటంటే, ఆత్మను బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుంటే నువ్వు చక్కగా ఆ డబ్బుని ఉపయోగించు. అలాగే మనం కూడా ఆత్మను సాధకం చేసినప్పుడు క్రీస్తు ఐశ్వర్యాలన్నీ నీవైపోతాయి. కాబట్టి ప్రభు అటువంటి అనుభవంలోనికి సమృద్ధిగా మనందరినీ నడిపించునుగాక. ఈ విషయాలు అనుభవించినట్లుగా ప్రభు మనకి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.